మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు నందు మానుకోట శాసనసభ్యులు భూక్యా మురళీనాయక్, డీసీసీ మానుకోట జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరశ్చంద్రారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మానుకోట మున్సిపాలిటీ రామచంద్రాపురం కాలనీ నందు మానుకోట పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించిన స్థానిక వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న. వారి యొక్క ప్రచారం ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉన్నది. ఎవరు పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ గడప తొక్కినా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం. ఈ 5 నెలల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు చేసే అభివృద్ధి పనులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. రేపు కూడా ఇక్కడ బలరాం నాయక్ కాంగ్రెస్ గెలిస్తే సెంటర్లో కాంగ్రెసే ప్రధాని అవుతుంది, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మరి ప్రజలు మాకు చెప్తున్నారు. మరి ఈ విజయం గెలుపు కరెక్టే, కానీ 3 లక్షల పైచిలకు మెజార్టీతో గెలవాలని మేము ఇంటింటిగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఏం చేసిందో, ప్రజలు ఏ విధంగా నష్టపోయిల్లో ఒకసారి అందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన బీజేపీలో, బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో అధిక ధరలు అంతెక్కిపోయినాయి. ఏ బీదవాడికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి.